భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. బుధవారం నాడు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి అనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. అదేవిధంగా మనకి విగ్రహం, ఎటువంటి విగ్రహాన్నైనా తొలగించేవాడు గణపతి, వినాయకుడు. గడప దాటాలంటే గణపతి దీవెన కావాలి అంటారు. కాబట్టి ఎటువంటి విగ్రహాన్నైనా తొలగించేవాడు, ఆటంకాలు లేకుండా మనని ముందుకు నడిపించేవాడు వినాయకుడు. అటువంటి వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం. ఆ యొక్క బుధవారం నాడు ఎవరైతే ఆ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో, పూజిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి వినాయకుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి వినాయకుడిని ఏ విధంగా ఆరాధించాలి, మరి ఎలా ఆరాధించాలి అంటే వినాయకుడికి ఇష్టమైంది గరిక. ఆ గరిక తీసుకుని వినాయకుడి యొక్క దేవాలయానికి వెళ్ళి 11 సార్లు కానీ 21 సార్లు కానీ ప్రదక్షిణ చేసి అప్పుడు ఓం గ్లౌం గం గణపతయే నమః, ఓం గ్లౌం గం గణపతయే నమః ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ 21 సార్లు కానీ 11 సార్లు కానీ ప్రదక్షిణ చెయ్యడం వల్ల, అదేవిధంగా ఈ యొక్క మంత్రాన్ని పఠించడం వల్ల సంపూర్ణమైనటువంటి విగ్రహ నివారణ జరుగుతుంది. అదేవిధంగా మనకి మంచి మేధస్సు, బుద్ధి కలగాలి అంటే బుధవారం నాడు మనం బుధుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అంటే బుధవారం నాడు బుధుడి యొక్క అనుగ్రహం పొందాలంటే నవగ్రహాలున్న చోటకు వెళ్ళి అక్కడ ఆకుపచ్చని వస్త్రం బుధుడికి సమర్పించి, అదేవిధంగా కేజింపావు పెసలు కానీ పెసరపప్పు కానీ దానం చేసినట్లయితే మీకు సంపూర్ణమైనటువంటి బుధుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. మరి బుధవారం నాడు బుధుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే నవగ్రహాలున్న చోటకు వెళ్ళి ఆ బుధుడి దగ్గర కొద్దిగా పెసలు వేసి ఆకుపచ్చని వస్త్రాన్ని ఆ బుధుడికి సమర్పించి ఆ బుధుడికి నమస్కారం చేసుకుని, ఎవరైనా అవకాశం ఉంటే అక్కడ పురోహితులు అందుబాటులో ఉంటే ఆ బుధుడికి అభిషేకం చేయించుకుని బుధుడి యొక్క అష్టోత్తరంతో ఆ బుధగ్రహానికి పూజ జరిపించుకోండి. కేజింపావు పెసలు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం చేయండి, పెసరపప్పు దానం చేయండి. లేకపోతే పెసలు కానీ పెసరపప్పు కానీ నానబెట్టి అదే రోజునాడు ఉదయం కానీ సాయంత్రం కానీ గోమాతకి దానాగా సమర్పించండి. మీకు బుధుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా గణపతి అనుగ్రహం మనకి ధనం నిలబడాలన్నా, ధనం బాగా రావాలి అన్నా, వచ్చిన ధనం నిలకడగా ఉండి అప్పులు పాలవకుండా ఉండాలంటే లక్ష్మీ గణపతి అనుగ్రహం కావాలి. కాబట్టి మనం ప్రతి బుధవారం నాడు కూడా వినాయకుడి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఆ గణపతి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ చేసేటప్పుడు ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ఆ మంత్రాన్ని చదువుతూ చేతిలో కొంచెం గరిక పట్టుకుని ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆ వినాయకుడికి సమర్పించి ఆ మోదకాలు కానీ కుడుములు అంటారు అవి కానీ ఉండ్రాళ్ళు కానీ నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం. అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి సంకట నాశన గణేశ స్తోత్రం అది చదువుకోవడం కానీ, లేకపోతే ఓం గం గణపతయే నమః అని 21 సార్లు అక్కడే వినాయకుడి గుడి దగ్గర కూర్చొని చదువుకుని ఆ గరికను సమర్పించి గణపతిని ఆరాధించినట్లయితే మనకి ఎటువంటి విఘ్నాలు ఉండవు. ఆ రోజే కాదు, వినాయకుడి యొక్క అనుగ్రహం మనకు ప్రతిరోజు కావాలి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం నాడు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కొంచెం తెల్లని పెరుగు, అంటే పెరుగు ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ పెరుగు 2 చెంచాలు గ్లాసులో వేసి కొంచెం పంచదార వేసి అది నోట్లో వేసుకుని ఆ వినాయకుడికి మీ ఇంట్లో ఉన్న దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే ఆ రోజు అంటే తప్పదు, మంచి రోజు కాకపోయినా మనం వెళ్ళాలి. తప్పదు అనుకున్నప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఈ 2 చెంచాల పెరుగు పంచదార నోట్లో వేసుకుని ఆ వినాయకుడికి మీ ఇంట్లో ఉన్న దేవుడికి కూడా దండం పెట్టుకుని వెళ్ళడం ఆ యొక్క కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతుంది.
అదేవిధంగా మనకి ఏ పనైనా జరగాలి, ఏ దేవుడి అనుగ్రహమైనా కావాలి అంటే ముందు అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఈ మంత్రం చదివేటప్పుడు మనం గుడిలో కానీ ఇంట్లో దేవుడి మందిరంలో కానీ మాత్రమే చదవాలి. ఉదయం సాయంత్రం స్నానం చెయ్యాలి. దేవుడి మందిరంలో క్రమం తప్పకుండా 2 పూటల దీపారాధన చెయ్యాలి. బెల్లం ముక్కో పంచదారో ఏదైనా ఒక అరటిపండు ఏదో ఒక నైవేద్యం 2 అగరత్తులు వెలిగించడం, అది ఉదయం సాయంత్రం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉండాలి. నిత్య దీపారాధన మీ ఇంట్లో జరిగితేనే లక్ష్మీదేవి నిలబడుతుంది. కాబట్టి నిత్యం దీపారాధన చేస్తూ వినాయకుడిని బుధవారం నాడు ఆరాధిస్తూ ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మీరు ఏ మంత్రం సిద్ధించాలన్నా, ఏ పూజ ఫలించాలన్నా, ఏ దైవ కార్యక్రమం మీకు విజయవంతం అవ్వాలన్నా ఇంట్లో దీపం ఉండాలి. బయట చాలా పేరు ఉంటుంది అందరికీ, ఇంట్లో విలువ ఉండదు. అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అలాగే మీ ఇంట్లో దీపం పెట్టండి. మీ ఇంట్లో దేవుడికి 2 పువ్వులు పెట్టండి. ఏదో అష్టోత్తరాలు సహస్రాలు చేసే అక్కర్లేదు. 2 అగరత్తులు వెలిగించి అక్కడ పెట్టి 2 పువ్వులు పెట్టి దీపారాధన చేసి ఒక బెల్లం ముక్కో అరటిపండో మీ ఇంట్లో ఉన్నది పంచదార ఉంటే పంచదార అయినా ఇదే నాకు ఉందని చెప్పి పెట్టి నైవేద్యం పెట్టి ఆ దేవుడికి నమస్కారం చేసి అప్పుడు మీరు పని మీద వెళ్ళండి. ఉదయాన్నే స్నానం అనేది తప్పకుండా, దీపారాధన తప్పకుండా ఉండి అవన్నీ కూడా క్రమం తప్పకుండా పాటిస్తూ ఈ మంత్రాన్ని చదువుతూ మీ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇంట్లో కూర్చుని మంత్రం చదివి మనకు విజయం కావాలంటే రాదు. మంత్రం చదవాలి, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అంతేగాని మానవ ప్రయత్నం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ముందు నువ్వు ప్రయాణం అయితే ఎవరైనా సాయం చేస్తారు. నువ్వు ప్రయాణం అవ్వకుండా సాయం అంటే కష్టం. కాబట్టి మీ ప్రయత్నాన్ని మీరు చెయ్యండి. ఇంట్లో దీపారాధన చెయ్యండి. ఆ పని కొంచెం వేగవంతంగా విజయవంతం అవడానికి ఈ యొక్క మంత్రాలు పఠించి సంపూర్ణమైన గణపతి అనుగ్రహాన్ని పొందండి. గణపతికి గరిక సమర్పించండి. ప్రతి బుధవారం నాడు హస్తా నక్షత్రం, ప్రతి నెలలో ఒకరోజు హస్తా నక్షత్రం వస్తుంది. బుధవారం కుదరని వారు హస్తా నక్షత్రం నాడు కానీ అదే పౌర్ణమి వెళ్ళిన తర్వాత 4వ రోజు నాడు సంకటహర చతుర్థి అని వస్తుంది. సంకటములను హరింపజేసే చతుర్థి సంకటహర చతుర్థి. కాబట్టి ఆ సంకటహర చతుర్థి నాడు స్వామివారికి అభిషేకం చేసిన ఆ యొక్క గణపతి ఆలయంలో జరిగే హోమంలో పాల్గొని ఆ యొక్క హోమ భస్మాన్ని స్వీకరించిన ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి మంచి మేధస్సు, బుద్ధి, జ్ఞాపక శక్తి, కార్యాల విజయం కోసం బుధవారం బుధగ్రహాన్ని ఆరాధించండి. పెసలు కానీ పెసరపప్పు కానీ దానం చేయండి. బుధవారం నాడు కానీ సంకటహర చతుర్థి నాడు కానీ హస్తా నక్షత్రం నాడు కానీ వినాయకుడి గుడికి గరిక పట్టుకుని వెళ్ళి 11 సార్లు కానీ 21 సార్లు కానీ ప్రదక్షిణ చేసి గరిక సమర్పించి గణపతి దీవెన పొందండి. మీరు గడప దాటి వెళ్ళిన తర్వాత ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి మన భక్తి నిలయం ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క పరిహారాలు పాటించి గణపతిని బుధుణ్ణి ఆరాధించి మీరు మీ వంశంలో వారందరూ మంచి మేధస్సుతో విఘ్నాలు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవ్వాలని వినాయకుడి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.